అయిపోయాయి కదా, మా పిల్లలకైతే స్టార్ట్ అయ్యాయి, అందరికీ స్టార్ట్ అయిపోయాయి. ఇంకొంచెం సిబిఎస్ సిలబస్ వాళ్ళకైతే హాలిడేస్ కూడా ఇచ్చారనమాట, ఎగ్జామ్స్ అయిపోయి. ఇక్కడ వచ్చేసి మా వారు పిల్లల్ని తీసుకురావడానికి రెడీ అవుతుంటే నేను వెళ్ళి సరుకులు తీసుకురమ్మని చెప్పాను ఫస్ట్, ఎందుకంటే టైం ఉంది. మేము అందులోనూ మా పక్కనే ఉంటుంది కాబట్టి షాప్ అంటే ఒక 10 మినిట్స్ అలా పడుతుంది. వెళ్ళేసి ఇంట్లోకి కావాల్సిన సరుకులను తీసుకొచ్చారు. సమ్మర్ కాబట్టి పిల్లలకి ఎట్లాగో స్నాక్స్ చేయాలి. నేను షార్ట్ వీడియోలు కూడా స్నాక్స్ వీడియోలు పెట్టేస్తున్నాను. దానికోసం టమాటో కెచప్ కూడా తెప్పించాను. మేము ఈ సరుకులు తీసుకొచ్చిన వీడియో అన్నీ రిలేటెడ్ వీడియోలో ఇస్తాను చూడండి. అలాగే మధ్యాహ్నం లంచ్లోకి అయితే బీరకాయ ఎగ్ చేశాను. యాక్చువల్గా బీరకాయ తినరు మా పిల్లలు, పచ్చడి తింటారు కానీ కూర తినారనమాట. ఎప్పుడు పచ్చడి చేస్తే ఏం బాగుంటుంది అనేసి ఎట్లాగో తినిపించాలని ఎగ్ వేసి ఫ్రై చేసేసాను. అలాగే దోసకాయ పప్పు కూడా చేశాను. ఇది కూడా వ్లాగ్ ఉందండి, నేను మీకు లింక్ షేర్ చేస్తాను చూడండి, ఛానల్ కింద వస్తుంది. హాఫ్ డే స్కూల్స్ అయితే పొద్దున్నే లేవడం పాపం అంటుండదు ఏముండదు, కానీ లేవడం ఒక్కటే బద్ధకం. వాళ్ళతో పాటు నాకు కూడా ఇంకా బద్ధకం అనమాట. మామూలు స్కూల్లే బాగుండే అనిపిస్తుంది నాకైతే. నా చిన్నప్పుడు హాలిడే అంటే ఇవి నచ్చాయి, కానీ హాఫ్ డే మా పిల్లలకి అయ్యేసరికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ అలసిపోవడం, హోంవర్క్ రాయడం ఇవన్నీ ఉంటాయి కదా. పిల్లల కష్టాలు పిల్లలకి, తల్లుల కష్టాలు తల్లులకు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి పప్పు చేశాను కదా, చిప్స్ వేయించుతున్నాను. ఎందుకంటే నేను పెద్ద బాండీ పెట్టలేదు, కొంచెమే చిప్స్ ఉన్నాయి, అప్పడాలు 2 వేయించుతున్నాను. మళ్ళీ మెత్తగా అయిపోతాయి కదా ఎక్కువ ఉంటే, అందులోనూ దాహం కూడా ఎక్కువ వేస్తుంది చిప్స్ తింటే, మీరు గమనించారో లేదో. అందుకనేసి కొంచెమే తాలింపు వేసే కడాయిలో బాండీ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని అప్పడాలు ఇరగొట్టి మరీ వేసి ఫ్రై చేశాను అనమాట. ఎట్లాగైనా తినడమే కదా ఏముందని మొత్తానికైతే ఇవి ఫ్రై చేసేసాను. ఇంక ఇద్దరు పిల్లలు ఊరికే మనం వంట చేసేసరికి మొత్తం అన్నీ తినడానికి సరిపోయాయి అనమాట. ఏం అక్కడ పెట్టామనుకోండి ఆటోమేటిక్ చెయ్యాగదు నోరాగదు తింటూనే ఉంటాము. మా పిల్లలు అయితే వచ్చారు, వంట అయిపోయింది, పని అంతా అయిపోయింది నాకు. ఇంకా పిల్లలు అయితే వచ్చేసారనమాట. వాళ్ళు బయట ఇంకా షూ ఇప్పుకొని లోపలికి వచ్చేసి బ్యాగ్ తీసి, లంచ్ బ్యాగ్ లేదు కదా ఓన్లీ బ్యాగ్, మాది ఈవెన్ జేబులో చేతులు పెట్టుకొని వచ్చి వాళ్ళ నాన్నకు బ్యాగ్ ఇస్తాడు. ఇక్కడేమో ఇంకా ఫ్రెష్ అయ్యి వస్తాడు అనమాట. రాగానే టీవీ పెట్టేసి ఉంటుంది మా వారు, పొద్దున ఎప్పుడు వీళ్ళు వెళ్ళిన తర్వాత పెడతారు టీవీ, అది మోగుతూనే ఉంటుంది అనమాట. నేనైతే పొరపాటును కూడా ఆన్ చేయను టీవీ, నాకు ఎందుకో టీవీ చూడడం ఇష్టం ఉండదు. ఇద్దరు వెళ్ళేసి ఇంకా ఫ్రెష్ అయ్యారనమాట. మా దీవెన బాబు స్నానం చేసుకొని వచ్చేసి దేవుడికి దండం పెట్టేసుకొని బొట్టు పెట్టుకొని లంచ్ చేసేసి కాసేపు టీవీ చూస్తాడు, కాసేపు ఆడుకుంటాడు. పడుకోమంటే పడుకోడు అనమాట. ఇంకా ఈ రోజు నుండి డిసైడ్ అయ్యాను నేను మధ్యాహ్నం పడుకోబెట్టాలి, నిద్ర లేక పిల్లలకి కళ్ళు ఎలాగో అయిపోతున్నాయి. నైట్ మళ్ళీ లేట్ అవుతూనే ఉంటుంది, ఎట్లయినా మనం వీడియో షూట్ చేసుకొని కుకింగ్ చేసి అన్నీ పెట్టి పడుకునేసరికి టైం అయిపోతుంది. కాబట్టి నిద్ర మెయిన్ ముఖ్యం కదా. ఫుడ్ తినకపోయినా ఏమనిపించదు, నిద్ర లేకపోతే ఒక్కరోజు నిద్ర లేకపోతే 1 వీక్ అప్సెట్ అయినట్టు అనిపిస్తుంది. నాకైతే అలాగే, అన్నం లేకపోయినా ఉంటాను కానీ రోజు మొత్తం నిద్రపోకపోతే అస్సలు ఉండలేమనమాట. తెల్లారి ఎట్లనో తిక్కగా ఈ వామిటింగ్ అవ్వడం అట్లా అవుతుంది. అందులో ఇంకా పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు మాత్రం ఖచ్చితంగా వామిటింగ్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. పనిలో పడితే ఏమనిపిస్తుంది కానీ నార్మల్గా లేచి జర్నీ చేయాలంటేనే అలాగ అనిపిస్తుంది. నేను చేసిన రెసిపీస్ అన్నీ కూడా వడ్డించేసాను. మీకు ఈ వీడియో వచ్చి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మా పల్లె వంట ఛానల్ లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.